హాయ్ ఫ్రెండ్స్, కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతిపెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని కైలాసం అని కూడా అంటారు. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన ఈ కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం సుమారు 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పును కలిగి ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలను వందల సంవత్సరాలుగా తవ్వించారని అంచనా వేశారు. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడలను ఆధారంగా చేసుకొని 3 రకాల ఉలిలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావించారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంటుంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాల్లో కైలాస దేవాలయం కూడా ఒకటి. ఇది 16వ గుహ అని చెప్పుకోవచ్చు. ఈ దేవాలయం 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజ అనే అతను సామాన్య శకం 757లో ప్రారంభించి 783లో నిర్మించాడు. మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కింది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కోకాసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చెక్కుకుంటూ వచ్చారు. ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణి యొక్క ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అయితే ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంటుంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ప్రవేశ ద్వారం నుండి 2 అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి నిలువు ఆర్కేడ్తో సరిహద్దులను కలిగి ఉన్నాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాయిల మీద పెద్ద ఏనుగు చెక్కబడింది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగుల దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారట. ఆలయంలో ఏనుగుల శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుందట. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలం పైన కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ కూడా ఉంటుంది. ఆ ప్రతిమ వెనక 4 ఏనుగులున్నాయి. 2 పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది. మరొక 2 చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలను నింపుతున్నట్లుగా చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని కింద అంతస్తు నుండి 96 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది కూడా ఉంటుంది. ఇది ఒక పెద్ద సభ మండపంతో కలిసి ఉంటుంది. దీనికి పక్కన అర్ధ మండపం, ముందు భాగంలో అగ్ర మండపం ఉన్నాయి. నంది మండపం, గోపురం, పూజా మందిర అగ్ర మండపానికి మధ్య ఉంటుంది. 3 భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాలు వరుసగా ఉన్నాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గం, ఆలయ ప్రాంగణంలో 5 వేరు దేవాలయాలున్నాయి. వీటిలో 3 నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమున, సరస్వతి. ఆలయ నిర్మాణంలో 2 వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రామాయణం నుండి 7 వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడము, రావణాసురుడు సీతాదేవిని అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం, అశోకవనం, రాముని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ల వంతెనను నిర్మిస్తున్నట్లుగా చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి 7 వరుసలున్నాయి. అయితే ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణ మూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి కైలాస అనే పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం, అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుడి బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లుగా చిత్రీకరించారు. ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్, ఇంజనీర్ల అవసరం ఉంటుంది. కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి
100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని 783లో పూర్తి చేసినట్లు మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు 600 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు దీని నిర్మాణానికి 150 ఏళ్ల సమయం పట్టిందట. అంతేకాదు ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా 3 ఏళ్లు కష్టపడి కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు. ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు మనం స్పష్టంగా చూడవచ్చు. 3 అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణం, మహాభారతం, మహాభాగవత గాథల శిల్పాలను మలిచారు. ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ దీని కింద మరొక మిస్టరీ దాగి ఉంది. అదే అండర్ గ్రౌండ్ సిటీ. దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తుంది. ఆలయంలోని చెక్కిన 2 అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తుంది. ఈ చిన్నని గుహల నుంచి కిందకి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో 1000 ఏళ్ల క్రిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అని అనిపిస్తుంది. ఈ దేవాలయంలోని మరొక రహస్యం ఏమిటంటే ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు. అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు కూడా ఉన్నాయి. ఆలయంలో నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవని కావచ్చని పలువురు చెబుతుంటారు. అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసివేసింది. మనుషులు వెళ్లడానికి వీలు లేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్లయితే మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చని మరికొందరు అభిప్రాయం. అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. గత 40 ఏళ్ల నుంచి ఈ సొరంగాలు మూసే ఉన్నాయి. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాళ్ళు, సిమెంటు వంటివి ఏవి ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకత. అంతేకాదు పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పైనుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరొక అద్భుతం. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకైనా మంచిది గంట సింబల్ కూడా నొక్కి పెట్టండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మరిన్ని ఫ్యాక్ట్స్ గురించి, మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు.